నమస్తే ఎన్సీఎన్ వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ముగిసిన మొదటి దఫా ఎన్నికల పర్వం. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. గ్రామాల్లో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులను ఊరేగింపుగా వెళ్లి సంబరాలు జరుపుకున్న నాయకులు. ఆర్మూర్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల బందోబస్తును పరిశీలించిన సిపి కార్తికేయ. సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్, ఆలూర్, దేగం గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 100 మీటర్ల లోపు అభ్యర్థులను అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు. దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, పోలింగ్ కేంద్రాల్లోకి ఎవరిని అనుమతించరాదని అన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈరోజు పంచాయతీ ఎన్నికల మొదటి దఫా 21వ తారీఖు జరుగుతున్నది. అన్ని చోట్ల పోలింగ్ 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. అన్ని చోట్ల ఎన్నికల యంత్రాంగం సిబ్బంది చేరుకున్నారు. అదేవిధంగా ప్రారంభమైంది. సమస్యాత్మక పోలింగ్ ఉన్న చోట్ల పోలీస్ సిబ్బంది తగినంతగా డిప్లాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా వెబ్ కాస్టింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఆ ప్రాంతాల్లో మైక్రో అబ్జర్వర్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. అన్ని చోట్ల పోలింగ్ ప్రారంభమైంది. అన్ని చోట్ల సజావుగా జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోనే ఎక్కడ పోలింగ్ స్టేషన్ నుంచి కూడా ఇప్పటి వరకు మనకు సమాచారం రాలేదు. ప్రశాంతంగా జరుగుతుంది. ప్రశాంతంగా నిర్భయంగా ఓటర్లు అందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్మూర్ మండలంలోని 13 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు కొనసాగాయి. సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థులు పోటాపోటీగా ఓటర్లను వాహనాల్లో తీసుకుని వచ్చి ఓట్లు వేయించారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అన్ని గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కొనసాగాయి. మండలంలో మొత్తం 144 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు కొనసాగాయి. ప్రజలు ఉదయం నుండే పోలింగ్ కేంద్రాలకు బార్లు తీరారు. క్యూ లైన్లో నిలబడి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 13 జీపీల్లో 49 మంది సర్పంచ్ అభ్యర్థులు, 245 మంది వార్డు సభ్యులకు పోటీలో ఉన్నారని అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మొత్తం ఆర్మూర్ మండలంలో 76.44% పోలింగ్ అయినట్లు ఎంపీడీఓ గోపిబాబు తెలిపారు.
ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్మూర్ నవనాథ సిద్ధుల గుట్టకు ప్రత్యేకత ఉందని, ఆలయాల్లో భక్తుల తాకిడి పెరుగుతుందని, ప్రతి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తున్నారని అన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఏ బాబు అట్లా రాపునా ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో ఓట్ల లెక్కింపులో ఒక అభ్యర్థికి చెందిన వారిని అధికారులు లోపలికి అనుమతిస్తున్నారని మరొక అభ్యర్థి సభ్యులు ఆందోళనకు దిగారు. కౌంటింగ్ సమయంలో ఎవరిని లోపలికి అనుమతించరాదని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. లోపలికి వెళ్లిన వారిని బయటకు పంపాలని ఆందోళన చేశారు. సంఘటనా స్థలానికి ఏసీపీ, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీలు చేరుకొని వారికి నచ్చజెప్పి లోపలున్న వారిని బయటకు పంపించామని సర్ది చెప్పడంతో ఆందోళనను విరమించారు. దేగాం గ్రామంలో ఇరు వర్గాల మధ్య పోలింగ్ సమయంలో కాస్త వాగ్వివాదం నెలకొన్న మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. వీళ్ళందరూ గేట్ కానీ పెట్టారు కదా, ఎలా కొట్టింది అంతే కదా. వ్యక్తి ఎన్నికల ఏజెంట్, అతను క్యాండిడేట్ కాని వ్యక్తి గోడ దుంకేసి వెళ్ళిపోయిండు. వచ్చి కంప్లైంట్ చేస్తే మేము ఏమంటున్నాం అంటే ఆ వ్యక్తి దొంగచాటు పోయింది కదా, ఇక్కడ నుంచి ఇదే గేట్ నుంచి పంపించండి అంటే అధికారులు పంపుతున్నారండి. దయచేసి ఇట్లాంటివి నివారించాలి మీడియా మిత్రులకి. నందిపేట్ మండలంలోని ఆంధ్రనగర్, కౌల్పూర్, వెల్మర్, నందిపేట్ మండల కేంద్రంలో పోలీస్ కమిషనర్ కార్తికేయ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
1 o'clock 1 నుంచి వస్తారు వీళ్ళు 2 నుంచి ఇస్తాము తర్వాత ఈ రూట్లో ఎన్ని ఉన్నాయి పోలీస్ స్టేషన్ ఇక్కడే నెక్స్ట్ కౌల్పూర్ నెక్స్ట్ వెల్మార్స్ మరి ఎక్కడ సార్ 1 సెకండ్ పంచాయత్ ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్ ప్రారంభమైంది ఈ సందర్భంగా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లో టోటల్ 146 గ్రామ పంచాయతీలో ఈరోజు ఓటింగ్ ఉన్నది. ఈ ఓటింగ్లో కోసం ఉచితంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తులో నేను స్వయంగా నాతో పాటు అడిషనల్ డీసీపీ నిజామాబాద్ 8 మంది ఏసీపీలు, about 20 member inspectors, 22 member inspector, 85 members are avoided, and total about 2000 work police force including home guard and other సిబ్బంది పాల్గొంటున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక స్టాటిక్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో అలాంటి దానికి కేటగిరీ అంటే అది నార్మల్ పోలింగ్ స్టేషన్ కానీ కొద్దిగా సెన్సిటివ్ కానీ ఏదైనా కొద్దిగా ఇంపార్టెంట్ కానీ దాన్ని పెట్టి స్కేల్ పెట్టడం జరిగింది. ఎక్కడైతే పెద్ద పోలింగ్ స్టేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నందిపేట ఒక పెద్ద పోలింగ్ స్టేషన్ ఇక్కడే ఎక్కువ వాడుతున్నాం. సో అలాంటి ప్లేస్లో ఎక్కువ బందోబస్తు పెట్టడం జరిగింది. ఇంపార్టెంట్ ప్లేస్లో సబ్ ఇన్స్పెక్టర్ కూడా స్టాటిక్లో ఇవ్వడం జరిగింది. దీంతో పాటు స్ట్రైకింగ్ ఫోర్స్ ప్రతి మండల్లో 2 to 3 స్ట్రైకింగ్ ఫోర్స్. నందిపేట ఒక పెద్ద మండల్ కాబట్టి ఇక్కడ 3 స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉన్నాయి. మిగతా చోట్ల 2 స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నాయి. కొన్ని మండలాలు ఇంకా ఎక్కువ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉన్నాయి. దాంతోపాటు ప్రతి మండలంలో ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అండ్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. అండ్ ఇంపార్టెంట్ మండలాలకి ఒక ఏసీపీ ఆఫీసర్ ర్యాంక్ ఆఫీసర్ కింద కూడా ఓవరాల్ బందోబస్తు మానిటరింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ కోసం కూడా పెట్టడం అయింది. ఇక్కడే మన ఏఆర్ ఏసీపీ గారు మరియు ఏసీపీ సిపిసి నందిపేట గారు చూస్తున్నారు. అదేవిధంగా ప్రతి మండలాల్లో ఒక సెపరేట్ పోలింగ్ స్టేషన్ వైజ్ మండల్ వైజ్ ప్లానింగ్ కూడా చేయడం జరిగింది. ఆల్రెడీ ఉదయం 7 AM నుంచి స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ ఆల్రెడీ 12:45 ఇప్పటివరకు ప్రశాంతంగా నడుస్తున్నది. అచ్చా ఇన్ఫ్యాక్ట్ ఈ ఎలక్షన్ ముందు ఈరోజు ముందు ఎలక్షన్ ఎన్నికలు మన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి ప్రతి మండలాల్లో ప్రతి గ్రామ పంచాయతీలో మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. కొన్ని చోట్ల ఫ్లాగ్ మార్చెస్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీస్, లోకల్ పోలీస్ అందరు, ఆర్మ్డ్ పోలీస్ అందరు కలిసి చేస్తున్నారు. సో ప్రీ పోల్ వర్క్ కూడా మనం చేసినాము. ఎక్కడైతే కొద్దిగా ట్రబుల్ మాంగరర్స్ ఇబ్బంది పెట్టే వాళ్ళు వాళ్ళకి బైండ్ కూడా జరిగింది. అండ్ అసెంబ్లీ ఎలక్షన్లో ఎక్కడైతే కొద్దిగా ఇష్యూస్ వచ్చినాయి పెద్దగా అయితే ఏం జరగలేదు. అసెంబ్లీ చాలా ప్రశాంతంగానే అయింది. కానీ చిన్న ఎక్కడైనా ఇష్యూస్ వచ్చినాయి అక్కడ కూడా మనం చాలా సెపరేట్గా డీటెయిల్గా ప్లానింగ్ చేసినాము. బందోబస్తు ఈజ్ గోయింగ్ పీస్ఫుల్లీ అండ్ ఎలక్షన్ ఈజ్ గోయింగ్ పీస్ఫుల్లీ. ప్రజలు కూడా చాలా సహకరిస్తున్నారు. సో నేను కూడా ఊరికి తిరిగి మానిటర్ చేస్తున్నాను. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుండి అధికారులు ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ఎన్నికల అధికారులు వార్డు సభ్యులకు పోటీ చేసే అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థుల ముందు కౌంటింగ్ చేపట్టారు. వార్డుల వారీగా కౌంటింగ్ కొనసాగింది. కౌంటింగ్ పూర్తయిన వెంటనే గెలిచిన వార్డు సభ్యులు, సర్పంచ్లు సంబరాలు జరుపుకున్నారు. ఇచ్చేసే వేల్పూర్ మండలంలోని 18 గ్రామాలకు గాను 6 గ్రామాల్లో ఏకగ్రీవం కాగా 12 గ్రామాలకు ఎన్నికలు నేడు ప్రశాంతంగా ముగిశాయి.
వేల్పూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు, జిల్లా ఎన్నికల ప్రత్యేక అధికారి క్రిస్టినా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని అన్నారు. అన్ని గ్రామాల్లో ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఆర్మూర్ డివిజన్లో 11 మండలాల్లో పోలింగ్లు ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు చెప్పారు. పోలింగ్ ప్రశాంతంగా ముగడానికి సహకరించిన అన్ని శాఖల సిబ్బందికి అభినందనలు తెలిపారు. కౌంటింగ్ అనంతరం ఎన్నికైన అభ్యర్థితో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి కాగానే ఎన్నికైన అభ్యర్థులందరూ ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుందని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు అన్ని గ్రామ పంచాయతీల్లో మరియు వార్డులో సజావుగా సక్రమంగా పొద్దున 7 గంటలకు ప్రారంభమై శాంతియుతంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సిబ్బంది సహకారం, అదేవిధంగా పోలీసు యంత్రాంగం సహకారంతో 1 గంట వరకు చేసి ముగించడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. దీనికి సిబ్బంది మరియు పోలీసు అధికారులందరినీ కూడా అభినందించాల్సిన విషయం. తర్వాత 2 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక సంబంధించి ప్రక్రియ కూడా వెంటనే చేయడం జరుగుతుంది. దానికి కావాల్సినంత మంది సిబ్బంది ఉన్నారు, వారికి కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. అన్ని చోట్ల కూడా తగినంత బందోబస్తు, ఇతర సదుపాయాలు కల్పించడం జరిగింది. ఎవరైతే ఎన్నికల సిబ్బంది ఉన్నారో వారికి కూడా భోజన సౌకర్యం, త్రాగునీటి సౌకర్యం, ఇతర సౌకర్యాలు అన్నిటి కూడా కల్పించడం జరిగింది. ఎన్నిక ఇప్పుడు ఈరోజు ప్రశాంతంగా ముగిసింది. ఈరోజు ఆర్మూర్ డివిజన్లోని గ్రామ పంచాయతీ అన్నిట్లో. ఆర్మూర్ మండలంలో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవులకు రసవత్తరంగా ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే పలు గ్రామాల్లో సర్పంచులు గెలవగా నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఆర్మూర్ మండలంలోని గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు హోరాహోరీగా కొనసాగాయి. సాయంత్రం నుండి మొదలైన కౌంటింగ్లో అభ్యర్థుల గెలుపు ఓటములు తేలిపోయాయి. 18 గ్రామాలకు గాను 5 గ్రామాలు ఏకగ్రీవం కాగా మిగతా 13 గ్రామాలకు గాను ఎన్నికలు కొనసాగాయి. ఫతేపూర్ సర్పంచ్గా కొత్తపల్లి లక్ష్మి, గగ్గుపల్లి సర్పంచ్గా భూగోళ లీనశ్రీ, పిప్రి సర్పంచ్గా అసపురం దేవి, మచ్చర్ల సర్పంచ్గా గంజి నర్సయ్య, సుర్బిర్యాల్ సర్పంచ్గా సవిత, కోమన్పల్లి సర్పంచ్గా రాజేశ్వర్, మగిడి సర్పంచ్గా సుద్దపల్లి సుమలత, అమ్దాపూర్ సర్పంచ్గా పుట్టలక్ష్మి, చేపూర్ సర్పంచ్గా టీసీ సాయన్న, గోవింద్పేట్ సర్పంచ్గా బండమీది జమున, దేగం సర్పంచ్గా గడ్డం సరోజ, అంకాపూర్ సర్పంచ్గా మచ్చర్ల పూజిత, ఆలూరు సర్పంచ్గా కల్లెం మోహన్ రెడ్డిలు గెలుపొందారు. గెలుపొందిన అభ్యర్థులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.
నన్ను గెలిపించిన అందరికీ మరి ఒక్కరి పేరు పేరు అందరికీ ధన్యవాదాలు. మరియు ఏ సమస్యలున్నా ఏంటి పనులున్నా ఏంటి ఏ విషయాలకన్నా అన్ని అందరికీ రుణపడి ఉంటా. అన్ని పనులు సమస్యలు తీర్స్తానని గ్రామ అభివృద్ధికి వెళ్ళ తోడ్పడి ఉంటానని జై. నన్ను బలపరిచిన రాజేశ్వర్ అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అన్ని పనులు ఐక్యతతో ఉండి కొమంపల్లి గ్రామాన్ని కలిసికట్టుగా చేసుకుంటాము. అభివృద్ధి పనులన్నీ కలిసి చేసుకుంటాము. గ్రామ సర్పంచ్గా కొత్తపల్లి లక్ష్మి. నేను ఈరోజు నన్ను కత్తెర గుర్తు కోటేసి మా గ్రామ ప్రజలంతా ఎక్కువ మెజారిటీతో నన్ను గెలిపించినందుకు వాళ్లకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎప్పుడు 5 సంవత్సరాల దాకా వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ వాళ్ళ అడుగుజాడల్లో నేను నడుస్తానని ఊరిని అభివృద్ధి చేస్తానని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. నందిపేట్ గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి విడతగా ప్రశాంతంగా ముగిశాయి. గ్రామంలోని ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు కావడంతో గ్రామాల్లో వాతావరణం కోలాహలంగా ఉంది. సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగించి గెలిపే ధ్యేయంగా వినూత్న పద్ధతుల్లో ఓటర్లను తమ వైపు ఆకర్షించే ప్రయత్నాలు ఎంతవరకు విజయం చేకూరుస్తాయో ఇక వేచి చూడాల్సిన సమయం ఆసన్నమైంది. నందిపేట్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. నందిపేట్ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉదయం నుండి ప్రశాంతంగా జరిగాయి. సిపి కార్తికేయ వచ్చి పరిశీలించి వెళ్లిన అనంతరం భోజన సమయంలో మెయిన్ గేట్ తాళం వేశారు. గేట్ తీయాలని అభ్యర్థి అయిన సాంబారు వాణి కోరగా రిటర్నింగ్ అధికారి చెప్పే వరకు లోనికి పంపడం కుదరదని చెప్పడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడి గేటు వద్ద తోపులాట జరిగింది. ఎస్ఐ రాఘవేందర్ సముదాయించడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. జగరన్పల్లి మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రామంలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ ముగిసే వరకు 81% నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. వేల్పూర్ మండలంలోని గ్రామాలలో మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగగా మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా గెలిచిన వార్డు సభ్యులు సర్పంచ్లు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా లక్కోర గ్రామ సర్పంచ్ గా వంశీకృష్ణ గెలుపొందగా గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు వేచి చూస్తూ గెలిచిన అభ్యర్థులు సంబరాలు జరుపుకున్నారు. మండలంలోని జక్రాన్పల్లిలో జక్కం చంద్రకళ బాలకిషన్, అర్గుల్లో గోర్తె పద్మ రాజేందర్, బాలనగర్లో బల్లెపు నిహారిక, కొలిప్యాక్లో గంగు, గన్సా తాండాలో రాథోడ్ యమున, కలిగోట్లో కాట్పల్లి విజయరెడ్డి, బ్రాహ్మణపల్లిలో మ్యాతరి దేవీరాజ్, పుప్పాలపల్లిలో దావుల పోసాని, మనోహరాబాద్లో రొడ్డ గంగాధర్, సికింద్రాపూర్లో తలారి గంగామణి, లక్ష్మాపూర్లో రామావత్ కైలాస్, నారాయణపేటలో రబ్బా వెంకట్, చింతలూరులో సుకన్యలు సర్పంచులుగా గెలుపొందారు.
భీమ్గల్ మండలంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. భీమ్గల్ మండలంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 27 గ్రామ పంచాయతీలకు గాను 7 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 20 గ్రామ పంచాయతీలకు 197 వార్డులకు ఎన్నికలు 103 సర్పంచ్ అభ్యర్థులు 325 మంది వార్డు సభ్యులు ఎన్నికల బరిలో ఉన్నారు. మండలంలో అన్ని గ్రామాలలో పోలింగ్ బూత్లను సందర్శించారు లింగన్నాయక్. ఓటర్లకు సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు నిర్వహించారు. భీమ్గల్ మండలం పురాన్పేట్ గ్రామంలో 107 సంవత్సరాల వృద్ధురాలు బుర్ర గంగమ్మ ఓటు హక్కును వినియోగించుకుంది. పోలింగ్ కేంద్రాల వద్ద త్రాగునీరు, వృద్ధులకు, వికలాంగులకు వీల్చైర్లు ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్లో వేచి ఉండి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 76.97% ఓటింగ్ నమోదైనట్లు ఎంపీడీఓ లింగం నాయక్ తెలియజేశారు. ఓట్లు లోపలంతా ప్రశాంతంగా ఉంది కదా వాతావరణం, ప్రాబ్లం లేదా? అట్లా అంతా గుమ్మ కూడా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ముగిసిన మొదటి దఫా ఎన్నికల పర్వం. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. గ్రామాల్లో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులను ఊరేగింపుగా వెళ్లి సంబరాలు జరుపుకున్న నాయకులు. ఆర్మూర్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల బందోబస్తును పరిశీలించిన సిపి కార్తికేయ. సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.